చార్మిక అభినందన్కి ఎందుకు రాఖీ కట్టలేదు అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేశారు. అలాగే చాలామంది మమ్మల్ని తెలిసిన వాళ్ళు కూడా అడిగారు. చాలామంది డైరెక్ట్ మెసేజ్ కూడా చేశారు. చాలామంది ప్రతి ఒక్క వీడియోలో అదే షార్ట్ పెట్టినా అదే, ఏ వీడియో లాంగ్ వీడియో పెట్టినా అదే కామెంట్ చేస్తారు. చార్మిక అభినందన్కి రాఖీ కడితే ఒకవేళ ఏం పెట్టాలి, ఆఖరికి బంగారం అయినా సరే అప్పు తీసైనా పెడతాం అనుకున్నాం. అంటే మాకు మంచి జరగాలి, వాళ్ళకి మంచి జరగాలి కదా. ప్రేమ కొద్ది అడగండి, ఎట్లా అడిగినా మేము రిప్లై ఇస్తున్నాం కదా, అదే ప్రేమ కొద్ది అడుగురి రిప్లై ఇస్తాం. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. బావా ఒకసారి కదా బావా అంటుండే. ఇగో అభినందన్ ఎత్తుకో. ఎందుకు ఒక్కసారి ఎత్తుకొని నందన్, ఇగో కెమెరా కూడా పట్టుకో. ఎందుకు ఏమిటి ఎట్ట పోతావు నందన్? అభినందన్, మీ అమ్మ కెమెరా అప్ప చెప్పింది, నిన్న అప్ప చెప్పింది, ఎటు పోతుంది? పైసలా? ఏమో తెలియదు. నీ దగ్గర పైసలు ఉన్నాయా? ఉన్నాయి. ఒక 2 కిలోల చికెన్ తీసుకురా. ఎందుకే గంతగాను? మా అన్న వస్తుంది. మీ అన్ననా? మొన్న నువ్వు అందరిని కలిసి వచ్చినాం కదా, మీ అన్నలందరినీ. అన్న అంటే ఆ అన్నలు కాదే, చుట్టాలు అయితేనే అన్నాలా, ఇంటి పక్క వాళ్ళు అయితేనే అన్నాలా. ప్రేమ కొద్ది వెళ్తే ఎవరైనా అన్నలే, అన్నా చెల్లెళ్ళే, అర్థమైందా? ప్రేమ కొద్ది వెళ్తే ఎవరైనా అన్నలే, అన్నా చెల్లెళ్ళే, అర్థమైందా? నువ్వైతే పోయి 2 కిలోల చికెన్ తీసుకురా, సరేనా? ఓన్లీ చెప్పు, చెప్తే కాదు బావ, నీకు అంత ఎగిరితాం ఎందుకు? చెప్పేదా కాగలే కదా, మెల్లగా నేను చెప్తా కదా, తిరపడాలి దేనికైనా. ఇప్పుడు 2 కిలోల చికెనా? 2 కిలోల చికెన్, కిలో పిండి. పిండి ఎందుకు మళ్ళా? రొట్టెలు చెప్తావు ఎందుకు అని నేను అడుగుతూనే వెయ్యవు. ఎప్పుడన్నా 1/2 కిలో తెచ్చి 5-6 రొట్టెలు చేయండి వెయ్యవు. వాళ్ళు అన్న అంటున్నావు, ఆయన అత్త ఇప్పుడు 2 కిలోల చికెన్ అంటున్నావు, రొట్టెలు అంటున్నావు. స్పెషల్ నాకు, ఎందుకంటే ప్రేమగా వెళ్తే ఎవరైనా అన్నదమ్ములే అంటారు కదా. అన్నదమ్ముల అయ్యొచ్చి అన్న చెల్లెలు ఎప్పుడు అన్నదమ్ములని వస్తుంది, అన్న చెల్లెలు అంటారు కదా, అట్లా నాకు అన్న, అర్థమైందా? ప్రేమ మనం ఇప్పుడు ఇంట్లోనే అన్నదమ్ములు, ఇంట్లోనే అక్కయ్యలు ఆలీలు అన్నట్టు కాదు. ఎవ్వరు ప్రేమ కొద్ది పిలిచినా అన్నయ్య చెల్లె అవుతారు. అబ్బా గట్టి వీక్తుండు, అన్న చెల్లెలు అవుతారు. అట్లా నాకు ఒక అన్న ఉన్నాడు, ఆ అన్నయ్య వాళ్ళు వస్తుండు. సరే చూస్తా, వేడి చేస్తా ఎవరో. ఇప్పుడైతే 2 కిలోల చికెన్, పిండి, అంతేనా? ఇగో నీ చికెన్. అయ్యో, అమ్మతో ఎందుకు పని చేపిస్తున్నావే? అత్తమ్మనే చేస్తా అన్నది. అభినందన్ వాడుకున్నాడు, లేట్ అయింది వాళ్ళ కొంచెం లేసుడని, ఇక అత్తమ్మ హెల్ప్ చేస్తుంది. అసలు ఇంతగానం చికెన్ మరి ఒక్కటి తింటాడని? తింటాడు. మీరు కూడా తినారా చెప్పు? అసలు మా అమ్మకు తెలిసేనా? తెలిసే. అత్తమ్మకి చెప్పకుండా ఏదైనా పని చేస్తామా చెప్పు మనం? అమ్మ నీకు తెలిసేనా అమ్మ వాళ్ళు అత్తురు? తెలిసే. ఎవరి అక్క నాకే తెలియదు ఇప్పుడు. కాదు బావా, పిండి తెచ్చినావా? అయ్యో తేలే, మర్చిపోయినా. ఇగో ఈ పని తీరడానికి మస్తు టైం పడుతుంది. అభినందన్ వాడు అయినా ఇంత పొద్దులు ఎందుకు అంటున్నావు? ఆయన ఎప్పుడు వస్తాడు? 12-1కి వస్తాడు. 12-1 వస్తే ఇప్పుడు అంటారు వాళ్ళన్న. 12 తీరుతుంది. పువ్వండాలి పువ్వండాలి, అభినందన్కి స్నానం, చపాతి, ఇక బట్టలు, స్నానాలు అవి అంటే అన్నిటికీ ఇబ్బంది కదా. తొందర వేసి పెట్టుకుంటే తొందర అయిపోతుంది. కరెక్టే, వాళ్ళు ఎప్పుడు వచ్చినా మళ్ళా ఏం కాదు అన్నట్టు. తీసుకో, వండుకో, ఇక ఎంత మంచిగా వండుకుంటాం. అమ్మ నాకేమో అండమంటే అండది, రొట్టెలు చేయమంటే చేయలేదు. ఇప్పుడు కిలో పిండి చేయమంటుంది, రొట్టెలు చేస్తాను. చూసినావా? అన్న అంట, ఏ అన్ననో అర్థమవుతలేదు కానీ వచ్చినాక చూద్దాం. నువ్వు అది దోముకుంటా మాట్లాడితే సౌండ్ నోడు. అన్న అంటే ఇష్టం కాబట్టి అన్న గురించి చెప్తుంది. ఈ అన్నని కాదు, దాని అన్న అని ప్రేమ వాళ్ళు వెళ్తారు. ప్రేమ పిలిచిన వాళ్ళందరినీ అన్ననే అంటది ఇక. మొత్తానికైతే నవ్యే చెప్పింది ఎవరు వస్తారు అని చెప్పేసి, అందుకే ఇక టాక్సీ తీసుకొని పోతున్నాం. ఆయన అయితే వచ్చేసిండు, అతను ఎవరు కాదు,
నాకు డ్రెస్ కొనిచ్చింది చూడు వాడికి రోజు అతనే. ఆయన గురించి చాలా చెప్పాలి కానీ తక్కువ షార్ట్లో చెప్తున్నా. ఆయన ఏం వర్క్ చేస్తాడంటే ఒక డాక్టర్. మన డెలివరీ కేసెస్ ఉంటాయి కదా, డెలివరీలు చేస్తాడు. ఒక్క ముచ్చట్లో చెప్పాలంటే ఎంతోమంది పేదవారికి ఇంటికి పోయి మరీ డెలివరీ చేసిండు, అంత మంచి వ్యక్తి. ఇంకా లైట్లు లేకపోతే ఫోన్ పెట్టుకొని మరీ డెలివరీ కూడా చేసిండు. ఎంత గ్రేట్ చూడండి. చాలామందికి హెల్ప్ కూడా చేసిండు తన వంతు తాను. అందుకే మంచి వ్యక్తి కాబట్టి నవ్యకు చాలా ఇష్టం. ఇప్పుడే లేచిరట. ఏడ్చిండని ఎందుకు? వాటర్ అవి సెంటల్ కాదు అంటే నేను కొట్టినా అనుకునేవా ఇంత. అదే అంటుండు సెల్లెనేమన్నా అంటే ఇంటికి వచ్చి నాకు ఓడతా అంటాడు. ఓకే. మా అమ్మకైతే ముందే తెలుసు వస్తున్నాడని, అందుకే వచ్చి కలిసింది. ఫోన్లో అయితే అప్పుడప్పుడు మాట్లాడిన ప్రతిసారి అమ్మ అనేవాడు. ఇక అట్లనే అలవాటైంది, అమ్మ అని పిలుస్తాడు. ఇక నందన్ అంటే చాలా ఇష్టం, ఎప్పుడు వాని గురించి అడుగుతాడు ఫోన్ చేసిన ప్రతిసారి. అభినందన్ దేవుని మొక్కు అమ్మ రాజు మీరు మొక్కుతుంటే ఓం నమ శివాయ. శివయ్య డాడీ ఇక్కడికి వెళ్ళి మొత్తం కనబడుతుంది ఊరు మొత్తం. ఇది దింపితే నాకే కళ్ళు తిరుగుతుంది. ఇప్పుడు నైట్ ఇక్కడనే వందామా, కింద పడుకుందామా? కానీ దోమలు వస్తాయి అనుకుంటున్నా. బాగా మీద ఉంది కాబట్టి రావు, ఇంత మీదకి రావు దోమలు. చూద్దాం, దోమలు వస్తే కింద వర్షం పడ్డా సరే పడుకుందాం. ఎప్పుడు సిగ్గుపడేది అది. సిగ్గుపడితే ఏమవుతుంది, నేను నోడు ఎత్తుకపోతుంది నేను అంటే మెల్ల ఈయనకి అర్థమైనట్టుంది సిగ్గుపడితే అమ్మాయిలు. సారా కాదు దాని లిమ్కా, ఇది బ్రీజర్. దొంగ సారా ఏర్పడుతుంది బ్రీజర్. మన సబ్స్క్రైబర్స్ మన ఇంటికి రాఖీ కట్టడానికి వచ్చారు. అయితే ఈ అక్క ఫస్టే మా ఇంటికి వచ్చి మన ఫ్యామిలీ అందరితోటి మాట్లాడి వెళ్ళింది. కానీ ఈ రాఖీకి మాకు ఫోన్ చేసి ఏమన్నదంటే, అందరికీ రాఖీలు పంపిస్తా, తప్పకుండా కట్టుకొని ఆ వీడియో నాకు పంపించండి అని చెప్పింది. ప్లేట్ అక్కడ పెట్టిన అత్తమ్మ, అవి అక్కడ పెట్టిన అక్షంతలు అవన్నీ అక్కడ పెట్టిన. కానీ టైంకు రాఖీలు ఇక్కడికి చేరుకోలేవు మా ఇంటికి. అందుకని చెప్పేసి వాళ్ళ ఆయనని అంటే మా బావని రిక్వెస్ట్ చేసి మరీ తోలుకొని వచ్చి మా కోసం రాఖీలు తెచ్చి ఇగో ఇలా కడుతుంది. చూసేయండి. అసలు ఈ వీడియో ఎందుకు తీసినామంటే, వాళ్ళంతా దూరం నుంచి వచ్చి మా కోసం రాఖీలు తెచ్చి కడుతున్నారు కదా, ఇక వాళ్ళకైనా మాకైనా గుర్తుండిపోవాలి కదా, అందుకని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాం. సొంత నాకైలే కట్టాలని లేదు, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే నా అనుకొని ప్రేమతో కట్టడానికి వస్తే నా అక్క చెల్లి అంతే. ఒకటి మాత్రం చాలా అర్థమైంది, ఎంతో కష్టపడి వీడియోస్ తీస్తాం, ఆ వీడియోస్ వల్ల డబ్బులు సంపాదించినామో లేదో తెలియదు కానీ ప్రేమలు మాత్రం చాలా సంపాదించినాం. మాకు యూట్యూబ్ ద్వారా వచ్చిన సంపాదన ఉంది అంటే అది ఒక యూట్యూబ్ ఫ్యామిలీయే. మా కష్టాలైనా సంతోషాలైనా వాళ్ళతోటే చెప్పుకున్నాం. మాకు తెలియని ఎన్నో విషయాలు కూడా వాళ్ళతోటే తెలుసుకుంటున్నాం. నేను ఎప్పుడు ఒకరినే అని చెప్పను, యూట్యూబ్ అయినా సరే బయట వాళ్ళైనా సరే ఎవరైనా సరే నా ఫ్యామిలీతోటి సమానంగా చూసుకుంటా. ఇంటికి వచ్చిరని చెప్పేసి వీళ్ళ గురించి చెప్తలేను, మీ గురించి కూడా చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. రోజు మీరే తింటారు కదా, అందుకని ఈసారి నవ్వే వాళ్ళకి పెద్దది అక్కే అందుకనే గణిపుడు ఇంకో ఛానల్ పెట్టాలి, గణిపుడు ఇంకో ఛానల్ పెట్టాలి, ఇంకో పాప పుట్టాలి.
థ్యాంక్ యూ చెప్పు. అత్త అత్త థ్యాంక్ యూ. అమ్మో మంచిగా అంటుంది. ఇది కట్టుకో, స్వీట్ ఇస్తారు, స్వీట్ ఇస్తారు. బాగా అందుకే హెల్దీ ఫుడ్. కందికి ఇది చాలు. తప్పులు ఏం లేవు, నాకు ఇంకా చాలా పెద్దదాన్ని చేసేసారు మీరు. ఇది కట్టుకెళ్ళి వీడియో ఫోటో పంపిస్తా. ఏం లేదు ఇట్లా కాదు, నాకు టవల్ నీకు చీరలు ఆడతాను. అసలు బావా నాతోని మాట్లాడడానికి వచ్చిందా? అసలు నువ్వేది ఎటు పడితే అటు ఉండబోతుండు, ఎటు పడితే మీ ఇద్దరే తిరుగుతుర్రు ఇక మొత్తం. ఎటు పడితే అటు. నేను పిలిపించుకుంది నేను, చేసింది నేను, మాట్లాడాలనుకుంది నేను అన్నతోని. రాఖీ కట్టడానికి వచ్చింది నీకు, మరి తిరిగేది మాత్రం నాతో కదా. అప్పటి నుంచి అలా అనుకుంటున్నా, చిన్నప్పటి నుంచి మాట్లాడదాం కూర్చొని అని అన్న ప్రతిసారి తీసుకొని పోతున్నావు. ఇక్కడ ఇది చూద్దుదా, అక్కడ అది చూద్దుదా, అక్కడ అది చూద్దుదా అని. అంటే అన్నకు తెలియని ప్లేస్ కాబట్టి అన్ని చూపించాలని ఆత్రం బాగుంది నీకు. తెలియని ప్లేస్ ఏం లేవు, అన్ని వీడియోలో చూసిండు, ప్రతి ఒక్కటి అవగాహన ఉంది. మనం చెప్పకుండా అన్ని చెప్తుంది. ఎందుకంటే చెల్లమ్మ వీడియోస్ కదా, మొత్తం చూస్తూనే ఉంటాడు ఎప్పుడు. కాదు, ఫోన్లో అయితే గడగడ మాట్లాడతాడు, పంచుల మీద పంచులు వేస్తాడు. సైలెంట్గా ఉన్నాడు ఇప్పుడు. ఇంకాలే తిను. కట్టవా నాకు? నీ కూడా సిద్ధం చూడాలి, ఇద్దరం సేమ్ డ్రెస్ వేసుకున్నాం. మీరు వేసుకుంటే నాకేం బాగా ఉంటుంది. ఇది పెద్దనాన్నకు, ఇది అన్నకు, ఇది వదినకు, పెద్దమ్మకు, అక్కకు అని అది కూడా ఏం లేదు. ఇగో థ్యాంక్ యూ. నువ్వు నాకు రక్షణ, నేను నీకు రక్షణ, మా ఇద్దరం దేశానికి రక్షణ. చూసి నేను మొక్కిన ఇద్దరు సేమ్ ఇస్తున్నారు. పని మీద బయటకు పోయేటప్పుడు అమ్మ యూసు కొబ్బరికాయ కూడదామని చెప్పింది దేవునికి. ఎందుకమ్మా అని చెప్తే, ఈ రాజు డాక్టర్ కదా, ఆ దేవుని దీవెలు ఎప్పుడు ఉండాలి, రాజు చేతిలో ఎంతోమంది బతకాలని చెప్పేసి కొబ్బరికాయ కొట్టిపించింది. ఇక నవ్య అయితే ఒకటే పట్టు పట్టింది, వెంకటాపురం గుట్ట కోదాం, అక్కడ లొకేషన్ మంచిగా ఉంటుంది, అట్లా ఇట్లా అని ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎన్నో ముచ్చట్లు చెప్పిండంట. అందుకని చెప్పేసి వచ్చి ఇక్కడ మొక్కి మంచి అన్నం కూర అయితే తెచ్చుకున్నాం. ఎందుకంటే ఈరోజు సోమవారం కాబట్టి పప్పు, చారు, అప్పడాలు అవి వేసుకొని మంచిగా తిని అక్కడి నుంచి అటే సినిమాకేను. And then చెప్పు నవ్యకు పోయేస్తామని. జాగ్రత్తగా సరేనా? బాయ్. చార్మిక అభినందన్కి ఎందుకు రాఖీ కట్టలేదని చెప్పి చాలామంది క్వశ్చన్ చేసారు. అలాగే చాలామంది మమ్మల్ని తెలిసిన వాళ్ళు కూడా అడిగారు, చాలామంది డైరెక్ట్ మెసేజ్ కూడా చేసారు. మాకు కూడా చాలా అంటే చాలా ఉండే, మీకన్నా ఎక్కువ ఒక 100 రెట్లు 1000 రెట్లు మాకు ఉండే, మా అందరికి ఉండే. ఫస్ట్ రాఖీ కదా, చార్మిక అభినందన్ కట్టాలి, ఒక చెల్లెగా ఒక అన్నకు మంచిగా కట్టాలి, మాకు చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసినాం కడుతుంది అని చెప్పి.
కానీ ఏంటంటే మరి ఈ సంవత్సరం కడితే మంచిదా కాదా, వీళ్ళిద్దరికి ఒక అవుతుందా కాదా అంటే వీళ్ళిద్దరు ఒకసారి పుట్టిరు అని చెప్పి పక్కకెట్టినా కానీ అభినందన్కి చార్మిక రాఖీ కట్టినందుకు చార్మికకు మంచిగా జరగాలి, అలాగే అభినందన్ రాఖీ కట్టించుకున్నందుకు అభినందన్ కూడా మంచి జరగాలి. అది మంచి జరిగేది ఈ సంవత్సరం ఉందా లేదా అని చెప్పి చూపించుకున్నాం. మీకు తెలుసు ఏదైనా కానీ మేము అల్లు పట్టించుకునే చేస్తామని చెప్పి ఈ ముచ్చట కూడా మేము క్లియర్గా ప్రతి ఒక్కటి అల్లులో పట్టించినాం. మరి ఇట్లా రాఖీ కట్టించాలి, మరి ఈ సంవత్సరం వీళ్ళకి ఓకేనా కాదా అంటే అల్లు దేవుడు ఏమన్నాడు, అద్దు ఈ సంవత్సరం కట్టియకండి, వచ్చే సంవత్సరం కట్టియండి అని చెప్పిండు. దానివల్లనే మేము వీళ్ళిద్దరికీ రాఖీ కట్టి ఇవ్వనియలేదు, మీ వీడియో పెట్టలేదు. చాలామంది ప్రతి ఒక్క వీడియోలో అదే ఏ షార్ట్ పెట్టినా అదే, ఏ వీడియో లాంగ్ వీడియో పెట్టినా అదే కామెంట్ చేస్తారు. అందుకే మీకు క్లియర్ చేయాలి, మీకు క్లియర్ చేయడమే మా వంతు కదా, అందుకే క్లియర్ చేయాలని చెప్పి ఈ వీడియో చెప్తున్నాం. ఎవరన్నా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. కానీ ఏంటంటే ఆ డౌట్స్లో కూడా కొద్దిమంది మమ్మల్ని నెగిటివ్ చేసి తిరుగుతారు. ఏమని అంటారు అంటే, మేము హైదరాబాద్కి పోయి అక్కడ వ్లాగ్స్ పెడుతున్నప్పుడు అంటే షార్ట్ వీడియోస్ పెడుతున్నప్పుడు అందులో కామెంట్స్ కొద్దిమంది ఏం చేస్తారు అంటే, మీరు ఎందుకు ఇంత మీ అన్న మీద పగ చేస్తారు, మీ అన్నని గంటలో వేయద్దు, మీ అన్నని గంత దారుణం చేస్తారా, మీరు గంత అంటే మీ కోపాలు ఏమున్నా కానీ ఆ పిల్లల మీద చూపెట్టకండి, పిల్లలు ఇద్దరిని మంచిగా కలిసి పెంచేటట్టే చూడండి, కానీ మీ పంతాలు పగల వల్ల వాళ్ళిద్దరిని దూరం చేయకండి అని చెప్పి అంటారు. ఓరి అబ్బాకి ఇట్లా అంటారు ఏంది, ఏం గొడవ లేదు, ఇంకా పిల్లల కాడికి పోతురని చెప్పి మాకు అనిపిస్తుంది. మాకేం గొడవ లేదు, ఇంకా మా మాకేం గొడవ వచ్చినా కానీ అది ఎంత పెద్ద గొడవ అయినా కానీ మేము రానిచ్చుకోము, ఎంత చిన్న గొడవ అయినా కానీ కాంప్రమైజే అవుతాం. మాకు అసలు గొడవలు అనేది ఉండేది. కానీ మీరేంటంటే మీ కామెంట్ ద్వారా మీరే మాకు గొడవ కొట్టించుకొని, వీళ్ళకి ఇట్లుంటారు, వీళ్ళకి ఇట్లా నడుతుంది, రంజిత్ మనసులో ఎట్లున్నది, శివాజీ మనసులో ఎట్లున్నది అని చెప్పి మీరే డిసైడ్ అయిపోయి మీరే నలుగురికి తెలిసేటట్టు చేస్తారు. మాకైతే ఏం లేదు, ప్రాముగా చెప్తున్నాం. వీని మనసులో నా మీద ఏం లేదు, నా మనసులో వీని అన్న మీదే ఏం లేదు. మేము అందరం కలిసే ఉంటున్నాం, కలిసే తీస్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఎందుకు వీడియోలు తీస్తలేరు, కలిసి ఎందుకు వీడియోలు తీస్తారని చెప్పి అంటారు. మాకు ఏదన్నా ఫెస్టివల్ ఉన్నప్పుడే మేము కలిసి తీస్తాం. మీరు గమనించండి, నాకు ఛానల్ లేనప్పుడు అంటే నేను సూపర్ రంజిత్ అని చెప్పి ఛానల్ పెట్టినప్పుడు అన్న దాంట్లోనే ఎక్కువ తీసిన. ఎందుకంటే నేను ఆ ఛానల్ ఒకటే ఉంది కాబట్టి ఆ టైంలో, ఇప్పుడు మా ఇంట్లో ఆ ఛానల్ ఒకటే ఉంది కాబట్టి దాంట్లోనే ఎక్కువ తీసిన. కానీ ఏంటంటే ఈ ఛానల్ వచ్చిన తర్వాత అలా చూడాలి, ఇలా చూడాలి. అందుకే మీరు గమనించండి, ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు అన్న దాంట్లోనే నా దాంట్లోనే ఒక్కరి దాంట్లోనే వస్తుంది. కానీ ఏంటంటే నేను పైన తీసుకున్నప్పుడు పైన మేమిద్దరం ఉంటాం కాబట్టి మాది ఉంటుంది, కింద తీసుకున్నప్పుడు నా మీద ఒకవేళ కంటెంట్ ఉంటే నేను వస్తున్నా, నా దాంట్లో ఒకవేళ కంటెంట్ ఉంటే అన్న వస్తుండు. అంతే, ఆయనకి నేను సలహాలు ఇస్తా, నాకు అన్న సలహాలు ఇస్తారు. దాని మించి మాకు కొట్లాటలు, బిట్లాటలు, పగలు, పందాలు ఏం లేవు. కానీ మీరే ఒకటి డిసైడ్ చేసి ఒక ముద్ర వేసి వీళ్ళ గొడవలు ఉన్నాయి, వీళ్ళు ఇట్లా గొడవ పెట్టుకుంటారు, అందరు ఇట్లా కామెంట్ చేయండి, వాళ్ళు రియాక్ట్ అవుతారు అని చెప్పి మీరే నలుగురిని రెచ్చగొట్టి మరి మాకు తిట్టి పీచేలా వేస్తారు. మీరు ఏం బ్యాడ్ కామెంట్ చేయకండి. మీకు ఏదైనా డౌట్ వచ్చడంలో తప్పు లేదు, డౌట్ వస్తుంది. ఆ డౌట్ కొద్దిగా పాజిటివ్గా పెట్టండి, దాన్ని మేము చదివి చూసి ఎట్లా రియాక్ట్ అయ్యి మీకు చెప్తాం, అర్థమయ్యేటట్టు చెప్తాం. కానీ ఎవరు కూడా బ్యాడ్ కామెంట్ పెట్టకండి, ఎందుకంటే బాగా అనిపిస్తుంది. మా దాంట్లోనే ఏం లేదు, కానీ ఒకటి క్రియేట్ చేసి మరి ఒక నలుగురికి తెలిసేటట్టు వేసి మళ్ళీ ఆ కామెంట్కి ఏంటంటే పెట్టిన కామెంట్కి దాదాపు ఒక 50-60 లైక్లు వస్తాయి. అదే పెట్టిన కామెంట్కి అంటే వాళ్ళందరూ ఎందుకు లైక్ కొడుతున్నారు అంటే వాళ్ళు నిజం అనుకున్నారు కాబట్టి దానికి లైక్ కొడుతున్నారు. అట్లా ఏం కాదు కదా. ఇప్పుడు మా అన్నకు నాకు ఇట్లా గొడవ అయిందని చెప్పి నేను చెప్పినప్పుడు మీరు నమ్మాలి. కానీ అంతేగాని ఎవరైనా కామెంట్ చేసినప్పుడు ఇది నిజమే కావచ్చు అని చెప్పి మీరు ఎవ్వరు కూడా నమ్మకండి. మేము ఏదున్నా మేము చెప్పుకుంటాం, కానీ నలుగురు చెప్పిందని మీరు నమ్మి మమ్మల్ని కొద్దిగా బ్యాడ్ చేసుకోకండి. ఇప్పుడు ప్రతి ఒక్కటి మీతోటే షేర్ చేసుకుంటున్నాం కదా, పండుగలైనా కష్టాలైనా ఏదున్నా మీతోటే షేర్ చేసుకుంటున్నాం కాబట్టి మీకు మా గురించి అన్నీ తెలిసే ఉంటుంది. అలాగే కొంతమంది అర్థం చేసుకున్న వాళ్ళు నెగిటివ్ కామెంట్ చేస్తారు కదా, వాళ్ళకు రిప్లై ఇస్తుర్రు, వాళ్ళకు థ్యాంక్ యూ. ఇప్పుడైతే మేమైతే అనుకున్నాం, నవ్వే నేనేమనుకున్నామంటే చార్మిక అభినందన్కి రాఖీ కడితే ఒకవేళ ఏం పెట్టాలి, దేవుడు ఇట్లా అల్లు పట్టించుకుంటాం కదా, అల్లు దేవుడు ఏం పెట్టమన్నా సరే, ఆఖరికి బంగారం అయినా సరే
అప్పు తీసైనా పెడతాం అనుకున్నాం. అంటే మాకు మంచి జరగాలి, వాళ్ళకి మంచి జరగాలి కదా. అంటే ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం దానికి వీళ్ళకు నేను చెప్పిన కదా ఎట్లుంటే ఏది చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి, అదేవిధంగా ప్రతి ఒక్కటి వీళ్ళిద్దరు క్లియర్గా పట్టించినాం. ఏమైనా దోషం ఉందా, ఎట్లా మరి ఏం పెడితే మంచిగా ఉంటుంది, బంగారమా వెండ, ఇందులో కూడా ఉంటాయి. ఇది పెడితే ఇట్లా జరుగుతుంది, అది పెడితే అట్లా జరుగుతుంది అని చెప్పి ఉంటాయి. బంగారం పెట్టాలా, వెండి పెట్టాలా, లేదా డబ్బు పెట్టాలా, లేదా డ్రెస్ పెట్టాలా, ఎట్లా అని చెప్పి అన్న పట్టించుకున్నాడు. కానీ అవన్నీ ఏదద్దు, ఈ సంవత్సరమే వద్దు అని చెప్పి అన్నది. అందుకే మేము సైలెంట్ అయిపోయినాం. దీని గురించి కూడా మీరు అడగరేమో అనుకున్నాం, కానీ ప్రతి కామెంట్ షార్ట్ వీడియోలో, లాంగ్ వీడియోలో ప్రతి కామెంట్ అది. ఇప్పుడు ఇలా అడుగుతారో లేదో కానీ తెలియదు, కానీ నేను పాత వీడియోలోనే చెప్పిన ఇట్లా, ఎందుకంటే ఆ వీడియో ఎక్కువ అయిందని చెప్పేసి అందులో కట్ చేసిన. కావాలంటే ఆ వీడియో కూడా కొంచెం పెడతా చూడండి. ఎట్లయినా ఈ వీడియో పెడుతున్నాం, కానీ మీరు ఏమనుకుంటారు అంటే కామెంట్ చేసినందుకే ఇవి చెప్తున్నా అనుకుంటారు. పాత వీడియో కూడా పెడతా చూడండి. ఆఖరికి ముగ్గు కూడా వేసినాం, కానీ ఏమైంది, దేవుడు చెప్పిండు ఈ సంవత్సరం అభినందన్కి వాళ్ళ చెల్లెమ్మ రాఖీ కట్టుడు బంద్ అని చెప్పేసి. మస్తు బాగా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తావు, ఇప్పుడు దేవుడు చెప్పిన మాట అయితే మనం నమ్ముతాం కదా. నమ్ముతాం, అసలు కాదనం కూడా. దేవుడు ఏ చెప్తే అదే, ఇక అది గేట్ దాటాం. అయితే దేవుడు ఏం చెప్పిండంటే, వీళ్ళిద్దరు ఒకటే రోజు పుట్టిరు కదా, వాళ్ళిద్దరు పోటీ అద్దు అంటే మొత్తానికి కట్టుడు అద్దంట, ఒక్కళ్ళు కట్టాలంట. ఆ ఒక్కళ్ళు ఎవరంటే మా పెద్దక్క అనుకుంటున్నా, మా పెద్దక్కతోటన్నా లేకపోతే వయసు చెల్లెమైనా సమీర చెల్లెమైనా నాకు కట్టేటప్పుడు నాతో పాటు అభినందన కట్టాలంట. అంటే ఎవరైనా ఒక్కళ్ళు. అంతే మరి, చెప్పాలనుకున్నది ఇంతే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, మేము క్లారిఫై చేస్తాం. కానీ నెగిటివ్గా మాత్రం తిట్టి మాత్రం అడగకండి. అది ప్రేమ కొద్ది అడగండి. ఎట్లా అడిగినా మేము రిప్లై ఇస్తున్నాం కదా, అదే ప్రేమ కొద్ది అడుగురి రిప్లై ఇస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.